సినీ నటుడు ఫిష్ వెంకట్ గారి మరణ వార్త అనేది సినిమా రంగంలో చాలా విషాదం చోటు చేసుకుంది. ఇక మరి ఫిష్ వెంకట్ గారికి, భాషా గారికి చాలా బాండింగ్ ఉంది. ఎందుకంటే ఇద్దరు కలిసి సినిమాలో నటించారు. దాదాపు విలన్ క్యారెక్టర్తో పాటు ఇతర క్యారెక్టర్లను కూడా పోషించినటువంటి ఘనత వారికి దక్కింది. మరి ఈరోజు అతని మరణం అనేది చాలా విషాదం చోటు చేసుకుంది. మరి వారి మాటలను తెలుసుకుందాం. భాషా గారు ఉన్నారు. భాషా గారు చెప్పండి, ఎందుకంటే మీకు ఫిష్ వెంకట్ గారికి చాలా కాలం నుంచి బాండింగ్ ఉంది. మీ బాండింగ్ ఏ విధంగా ఉండేది? మరి మరణ వార్త తెలిసిన తర్వాత మీరు ఏ విధంగా? అంటే అన్నకు నాకు ఇంతకుముందు మీకు హాస్పిటల్లో కూడా చెప్పాను, అన్నకు నాకు 25 సంవత్సరాల నుంచి వెళ్ళి బాండింగ్ 25 నుంచి వెళ్ళి. ఎందుకంటే అన్న అంటే మాకు ప్రాణం, మా ఇంట్లో మా ఫ్యామిలీ ఫ్రెండు, మా ఫ్యామిలీ కుటుంబం. ఎందుకంటే చాలా మంచోడు అన్న వెంకటన్న. ఎప్పుడన్నా లైట్ తీసుకుంటే ఇట్లా మా అన్నతోడు మాట్లాడిపోయేది, కానీ మామూలుగా ఉంటే తీసుకొచ్చి ఇంట్లో ఉండేది. బోనాల పండుగ అయితే బోనాలు చేసేది, ప్రతి ఒక్కరు చేసేది. ఒక 2 సంవత్సరాల నుంచి మాత్రం స్ట్రగుల్ పడుతూనే ఉన్నాడు అన్న. ఎందుకంటే డయాబెటిక్ పేషెంట్ అయ్యాడు. అప్పటి నుంచి కొంచెం స్ట్రగుల్ పడుతూనే ఉన్నాడు. దీన్ని కొంచెం వరకు మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినట్టు కొంచెం పెద్దవాళ్ళకు కూడా ఇంకా తెలిసి కొంచెం ఆదుకుంటే ఈరోజు ఈ స్థితి వచ్చేది కాదు అన్నకు. ఈరోజు ఈ స్థితి వచ్చేది కాదు. మీ మీడియా వాళ్ళు చేయబట్టి కూడా కొంత సాయం అందింది అన్నకు. 24 ఛానల్ కానీ 7 కానీ ప్రతి ఒక్కరు కానీ మీ మీడియా మిత్రులు చాలా వరకు పబ్లిసిటీ చేసిళ్ళు, సోషల్ మీడియా చేసింది, కొంతవరకు అందింది. దీంట్లో ఉన్నటువంటి మా ఆర్టిస్టులుగా, మా మామూలు చిన్న ఆర్టిస్టులు మేము, డైలీ వేజ్ కూలీలు అన్నట్టు, రోడ్డు మీద ఉంటే కూలీ తీసుకుపోతారు కదా, అలాంటి వాళ్ళం మేము. పెద్దవాళ్ళు కూడా ఉన్నారు, కోట్లు తీసుకునే వాళ్ళు, 100 కోట్లు 200 కోట్లు తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకు తెలియకపోవచ్చు, తెలిస్తే ఈరోజు సాయం చేస్తే అన్న ఈ స్థితి కాదు. ఇప్పుడు వదిన కూడా హెల్త్ బాగాలేదు. ఆ వదినను కూడా ఈ రోజు వరకు కొంచెం అందరూ ప్రతి ఒక్కరు ఇప్పటికైనా కార్యక్రమాలన్నీ అయిపోయాక వదినని పిలిచి కొంచెం ఆదుకోవాలని చెప్పి మేము బాధ్యత. మీ ఆరోగ్య పరిస్థితి మరీ క్షీణించిన అనంతరం కూడా మీరు హాస్పిటల్లో అడ్మిట్ చేయడం జరిగింది. డాక్టర్లు కూడా కొంతవరకు భరోసా ఇచ్చారు. ఎందుకంటే 1 మంత్లో ఇతను క్యూర్ కావచ్చు, మళ్ళీ నార్మల్ స్టేజ్కి రావచ్చు అనే భరోసా ఇచ్చారు. అనంతరం ఏం జరిగింది అసలు? అంటే అలాగే ఇప్పటికి దాదాపు 18 రోజులు 20 రోజులు అవుతుంది కదా. అన్నకు జాండిల్స్ అయినాయి. మళ్ళీ జాండిల్స్ అయ్యి పైన మొత్తం మెదడుకి ఎక్కి మొత్తం బాడీ అంతా అదైపోయి నుంచి వెళ్ళి మళ్ళీ మనకు పిఆర్కే హాస్పిటల్ తీసుకెళ్లారు. ఇంతకుముందు తలసాని శ్రీనివాస బిడ్డది అది. అన్నగారికి కూడా ధన్యవాదాలు. అన్నవారు కూడా బాగా రిస్క్ తీసుకున్నారు, ప్రతి ఒక్కరు అధ్యక్షులు. ఆ హాస్పిటల్లోనే నిన్న సాయంత్రం 8:30కు అన్న కనుమూయడం జరిగింది. మాకు విషాద గాథ చాలా బాధ అనిపిస్తుంది. ఇప్పటి వరకు కూడా పెద్ద ఆర్టిస్టులు, ఆయనతో చేసిన కో ఆర్టిస్టులు కూడా ఎవరు రావడం లేదు. మరి ఎందుకు వస్తలేరో, ఎందుకు చేస్తలేరో. నిజంగా కూడా వాస్తవంగా చెప్పానంటే, ఒక కాకి చచ్చిపోతే ఒక కాకిని కొడితే 100 కాకులు ఉంటాయి. అలాంటిది ఫిష్ వెంకటన్న పరిస్థితి ఇది. ఎందుకంటే తాగే వాళ్ళ, ఇప్పుడు ఒక తమ్ముడు చెప్తుండు తాగే వాళ్ళంటే, తాగుడు కూడా అంత పెద్దగా తాగపోయేది. అన్న మంచి మనస్తత్వం ఉన్న వ్యక్తి, మంచోడు, ఎవరినైనా చేరదీసి దగ్గరికి తీసుకునేవాడు. ఈరోజు ఆయన కష్టపడి చేసిన దానికి చూస్తే ఇల్లు చూశారు ఇప్పుడు మీరు. ఆ పరిస్థితి అది, వాళ్ళ కుటుంబ పరిస్థితి అది. ఇక నేను అంతకంటే ఎక్కువ నేనేమో అది చేయలేనమ్మా. ఒక్కసారి మీ మీడియా మిత్రులు మాత్రం వదిన కొంచెం మీరు హెల్ప్ చేయాలనేది కోరుకుంటున్నాం తల్లి. అంటే అన్నకు నాకు ఇంతకుముందు మీకు హాస్పిటల్లో కూడా చెప్పాను, అన్నకు నాకు 25 సంవత్సరాల నుంచి వెళ్ళి బాండింగ్ 25 నుంచి వెళ్ళి. ఎందుకంటే అన్న అంటే మాకు ప్రాణం, మా ఇంట్లో మా ఫ్యామిలీ ఫ్రెండు, మా ఫ్యామిలీ కుటుంబం. ఎందుకంటే చాలా మంచోడు అన్న వెంకటన్న. ఎప్పుడన్నా లైట్ తీసుకుంటే ఇట్లా మా అన్నతోడు మాట్లాడిపోయేది, కానీ మామూలుగా ఉంటే తీసుకొచ్చి ఇంట్లో ఉండేది. బోనాల పండుగ అయితే బోనాలు చేసేది, ప్రతి ఒక్కరు చేసేది. ఒక 2 సంవత్సరాల నుంచి మాత్రం స్ట్రగుల్ పడుతూనే ఉన్నాడు అన్న. ఎందుకంటే డయాబెటిక్ పేషెంట్ అయ్యాడు. అప్పటి నుంచి కొంచెం స్ట్రగుల్ పడుతూనే ఉన్నాడు. దీన్ని కొంచెం వరకు మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినట్టు కొంచెం పెద్దవాళ్ళకు కూడా ఇంకా తెలిసి కొంచెం ఆదుకుంటే ఈరోజు ఈ స్థితి వచ్చేది కాదు అన్నకు. ఈరోజు ఈ స్థితి వచ్చేది కాదు. మీ మీడియా వాళ్ళు చేయబట్టి కూడా కొంత సాయం అందింది అన్నకు. 24 ఛానల్ కానీ 7 కానీ ప్రతి ఒక్కరు కానీ మీ మీడియా మిత్రులు చాలా వరకు పబ్లిసిటీ చేసిళ్ళు, సోషల్ మీడియా చేసింది, కొంతవరకు అందింది. దీంట్లో ఉన్నటువంటి మా ఆర్టిస్టులుగా, మా మామూలు చిన్న ఆర్టిస్టులు మేము, డైలీ వేజ్ కూలీలు అన్నట్టు, రోడ్డు మీద ఉంటే కూలీ తీసుకుపోతారు కదా, అలాంటి వాళ్ళం మేము. పెద్దవాళ్ళు కూడా ఉన్నారు, కోట్లు తీసుకునే వాళ్ళు, 100 కోట్లు 200 కోట్లు తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకు తెలియకపోవచ్చు, తెలిస్తే ఈరోజు సాయం చేస్తే అన్న ఈ స్థితి కాదు. ఇప్పుడు వదిన కూడా హెల్త్ బాగాలేదు. ఆ వదినను కూడా ఈ రోజు వరకు కొంచెం అందరూ ప్రతి ఒక్కరు ఇప్పటికైనా కార్యక్రమాలన్నీ అయిపోయాక వదినని పిలిచి కొంచెం ఆదుకోవాలని చెప్పి మేము బాధ్యత. మీ ఆరోగ్య పరిస్థితి మరీ క్షీణించిన అనంతరం కూడా మీరు హాస్పిటల్లో అడ్మిట్ చేయడం జరిగింది. డాక్టర్లు కూడా కొంతవరకు భరోసా ఇచ్చారు. ఎందుకంటే 1 మంత్లో ఇతను క్యూర్ కావచ్చు, మళ్ళీ నార్మల్ స్టేజ్కి రావచ్చు అనే భరోసా ఇచ్చారు. అనంతరం ఏం జరిగింది అసలు?
అంటే అలాగే ఇప్పటికి దాదాపు 18 రోజులు 20 రోజులు అవుతుంది కదా. అన్నకు జాండీల్స్ అయినాయి. మళ్ళీ జాండీల్స్ అయ్యి పైన మొత్తం మెదడుకి ఎక్కి మొత్తం బాడీ అంతా అదైపోయి నుంచి వెళ్ళి మళ్ళీ మనకు పిఆర్కే హాస్పిటల్ తీసుకెళ్లారు. ఇంతకుముందు తలసాని శ్రీనివాస్ యాదవ్ బిడ్డది అది. అన్నగారికి కూడా ధన్యవాదాలు. అన్నవారు కూడా బాగా రిస్క్ తీసుకున్నారు, ప్రతి ఒక్కరు అధ్యక్షులు. ఆ హాస్పిటల్లోనే నిన్న సాయంత్రం 8:30కు అన్న కనుమూయడం జరిగింది. మాకు విషాద గాథ చాలా బాధ అనిపిస్తుంది. ఇప్పటి వరకు కూడా పెద్ద ఆర్టిస్టులు, ఆయనతో చేసిన కో ఆర్టిస్టులు కూడా ఎవరు రావడం లేదు. మరి ఎందుకు వస్తలేరో, ఎందుకు చేస్తలేరో. నిజంగా కూడా వాస్తవంగా చెప్పానంటే ఒక కాకి చచ్చిపోతే ఒక కాకిని కొడితే 100 కాకులు ఉంటాయి. అలాంటిది ఫిష్ వెంకటన్న పరిస్థితి ఇది. ఎందుకంటే తాగే వాళ్ళ ఇప్పుడు ఒక తమ్ముడు చెప్తుండే తాగే వాళ్ళంటే తాగుడు కూడా అంత పెద్దగా తాగపోయేది. అన్న మంచి మనస్తత్వం ఉన్న వ్యక్తి, మంచోడు, ఎవరినైనా చేరదీసి దగ్గరికి తీసుకునేవాడు. ఈరోజు ఆయన కష్టపడి చేసిన దానికి చూస్తే ఇల్లు చూశారు ఇప్పుడు మీరు. ఆ పరిస్థితి అది, వాళ్ళ కుటుంబ పరిస్థితి అది. ఇక నేను అంతకంటే ఎక్కువ నేనేమో అది చేయలేనమ్మా. ఒక్కసారి మీ మీడియా మిత్రులు మాత్రం వదిన కొంచెం మీరు హెల్ప్ చేయాలనేది మా కోరుకుంటున్నాం తల్లి.